తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఇక్కడ దేవుడు ఏమన్నాడు? నా పేరు పెట్టబడిన జనులు. మీరు అందరు దేవుని పేరు ఉందా మీకు? నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, నేనే దేవుడిని. ఎంతమంది నమ్ముతారు నాతో పాటు? నేను దేవుడిని ఎంతమంది నమ్ముతారు? చాలా మంది నమ్ముతారు. నేను దేవుడిని అని ఎందుకన్నా తెలుసా? దేవుడు నాలో ఉన్నాడు. దేవుడు ఏమన్నాడు? మీరే నా దైవం అన్నాడు. అంటే ఇక్కడ ఉన్న అందరూ దేవుడే, నేను ఒక్కరిని కాదు. ఇక ఉన్న మీరు అందరూ దేవులే. దేవుని ఆత్మ మీరు ఉన్నది. మీరు దేవుడి దైవంగా ఉన్నారు. అందుకే మీరు దేవుడే, కానీ ఎప్పుడైనా హెచ్చించుకోవద్దు. నేను దేవుడిని కదా, దేవుడు నా దైవం అన్నాడు కదా అని ఎప్పుడైనా హెచ్చించుకుంటే అప్పుడు గర్వపడతావు. దేవుడు ఏదైనా తీసేయగలుగుతాడు, కానీ మనలో నుండి ఒక గర్వాన్ని తీసేయలేడు. ఎందుకంటే గర్వం దేవుడి కన్నా రెండింతలు పైన. లూసిఫర్ గారు ఏమనుకున్నాడు? నేను దేవుని సింహాసనం వెళ్తా, దేవుని అయినా పైన ఉంటా అనుకున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? కిందకి త్రోసివేసాడు. మనం కూడా దేవుని కన్నా పైన దేవునితో గర్వపడుతూ ఉంటే మనల్ని కూడా దేవుడు అదే పని చేస్తాడు, కిందికి తొక్కేస్తాడు. గర్వం అనేది మనలో ఎప్పుడైనా ఉండదు. గర్వం అనేది చాలా డేంజర్. ఇక్కడ దేవుడు ఏమన్నాడు? నా పేరు పెట్టబడిన జనులు. దేవుడి పేరు పెట్టుకున్న మీరు ఏం చేయాలి? తగ్గించుకొని పాలన చేయాలి. తను తగ్గించుకొని పాలన చేసి దేవుడిని వెతికిన ఎడల అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించాలంటే ముందు మనం చేయాల్సిన మెయిన్ పాయింట్ ఒకటే, తగ్గించుకోవడం. ఎవరు నేను కొడతానికి వచ్చినా, అరే నువ్వేంటే నన్ను కొట్టేది, నేనే నేను కొడతాను అన్నట్టు. కొట్టే ఇంకో చెంప చూపి, మళ్ళీ కొట్టినా ఇంకో చెంప చూపి, తగ్గించుకొని ఉంటే ఆయనకన్నా పైగా తీసుకెళ్తారు దేవుడిని. ఇక్కడ దేవుడిలో కూడా ఒక సంఘటన జరిగింది. దేవుడు అక్కడ వాక్యం చెప్పి ఈ వర్తమానం ఇప్పుడే మీ మధ్య నిలబెరింది అన్నప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు? నువ్వు దేవుడుగా, ఆయన దయ్యంగా అని ఆయన తీసుకొని లోయలో త్రోసేయడానికి ప్రయత్నించారు. కానీ దేవుడు అక్కడ ఏం చేసుకుని తగ్గించుకొని వెళ్ళిపోయాడు. మీరేంటా నన్ను తోసేది, నేనే మిమ్మల్ని తోసేస్తా, దేవుడు కుమారుడు నేను అని అన్నాడు. దేవుడు అక్కడ అనలే. దేవుడు అక్కడి నుంచి సైలెంట్ వెళ్ళిపోయాడు. మనం కూడా ఎవరైనా నలుగురు ఏమైనా మాట్లాడినో, మన గురించి ఏమైనా చెడ్డ మాట్లాడుతుండ్రో అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోవాలి, ఉండొద్దు అక్కడ. ఎందుకంటే అక్కడ ఉండటంతోనే వాళ్ళు మన గురించి చెడ్డగా మాట్లాడుతుంటే అది మనం వినలేక మనం కూడా వాళ్ళని తిట్టడం స్టార్ట్ పెడతాం. అందుకే మనం ఎప్పుడైనా ఇతరులు చెడు మాట్లాడుకుంటే అక్కడ మనం ఉండదు, పక్కకి వెళ్ళిపోవాలి. ఇక్కడ దేవుడు ఏమన్నాడు? తగ్గించుకొని పాలన చేయమన్నాడు. ఎంతమంది తగ్గించుకొని పాలన చేస్తారండి? చాలా మంది తగ్గించుకొని పాలన చేస్తారు. ఈ తగ్గించుకొని పాలన చేయడం కూడా దేవుడి నుంచి వచ్చిన ఒక గిఫ్టే. తగ్గించుకొని చాలా మంది ఎవరు పాలన